దివ్య ఫ్యాషన్స్. ఈరోజు మనం శ్రావణ మాసానికి కొత్త కొత్త డిజైన్స్ అన్ని జ్యువెలరీ కొత్త కొత్త మోడల్స్ అన్నీ చూడబోతున్నాము. ఫస్ట్ మనం స్టడ్స్ చూస్తున్నాము. మనం చూడబోయే స్టడ్స్ మ్యాట్ ఫినిషింగ్ స్టడ్స్ అండి. ఫ్లవర్ డిజైన్తో ఉంది. చుట్టూరా ఫ్లవర్ డిజైన్ టెంపుల్తో స్టార్ట్ అయ్యింది. మధ్యలో వచ్చేసరికి లక్ష్మీదేవి వచ్చింది. దీనికి బ్యాక్ సైడ్ ఏమో పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఇది వచ్చేసరికి 2 ఇంచెస్ 1.5 ఇంచ్ అట్లా ఉందండి. ఇది కొంచెం మనం ఫంక్షన్స్కి అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదంతా గోల్డ్కి ఇచ్చిన స్టోన్స్ అట్లా ఇచ్చారండి. చుట్టూరా ఫ్లవర్కి చుట్టూరా కెంపులు. కాస్ట్ వచ్చేసరికి 680 రూపీస్ అండి. ఇప్పుడు మనం స్టడ్స్ చూడబోతున్నాము. ఈ స్టడ్స్ చుట్టూరా ఫ్లవర్ డిజైన్తో వచ్చింది, కెంపుల్తో ఉంది. మధ్యలోనేమో లక్ష్మీదేవి కాంబినేషన్లో వచ్చింది. ఇది గేరు స్టడ్స్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి పుష్ బ్యాక్ ఇచ్చారు. ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా చాలా క్వాలిటీగా కూడా ఉంది. రూబీ మొత్తం కొంచెం చూస్తుంటే మనకు గోల్డ్ ఫినిషింగ్గా ఉంది. గోల్డ్ లాగే ఉంటుందండి. ఇంకో ఐటమ్ చూడబోతున్నాం మనం. జీజే పాలిష్లో ఉందండి. ఇది కింద పాల్స్ డ్రాప్స్తో వచ్చింది. మధ్యలోనేమో గ్రీన్ స్టోన్ వచ్చింది. ఇటు సైడ్ పీకాక్, అటు సైడ్ పీకాక్ డిజైన్తో వచ్చింది. చుట్టూరా ఫ్లవర్ డిజైన్తో వచ్చింది. ఇది మనము పట్టు చీరల మీదకి, ఫ్యాన్సీ శారీస్ మీదకి, ఇట్లా సిల్వర్ శారీస్ మీదకి అయితే చాలా న్యూ లుక్గా ఉంటుంది. శ్రావణ మాసం కదా, అందరూ కొంచెం వెరైటీగా చూడాలనుకున్న వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి మనకి బుట్టాస్ వచ్చినాయండి. దీని కాంబినేషన్లో ఈ బుట్టాస్ 3 ఇంచెస్ ఉన్నాయి. ఈ బుట్టాస్ చుట్టూరా ఫ్లవర్ డిజైన్తో ఉంది. మధ్యలో గ్రీన్ స్టోన్ ఉంది. ఈ బుట్ట బ్యాక్ సైడ్ ఏమో స్క్రూ బ్యాక్ ఇచ్చారు. గోల్డ్ ఫినిషింగ్తో ఉంది. మనం ఇంత చూసాం కదండి సెట్. దానికి కూడా బ్యాక్ ఏమో గోల్డ్ పాలిష్తోనే ఉంది. మనం ఇప్పుడు చూస్తుంది సీజెడ్ నెక్లెస్ అండి. ఈ సీజెడ్ నెక్లెస్ కొంచెం లాంగ్ ఫ్రాక్స్ మీదకి, చిన్నపిల్లలకి అట్లా చాలా బాగుంటుంది. సింపుల్ పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటుంది. ఇది న్యూ లుక్గా ఉందండి. ఇది మల్టీ కలర్లో వస్తుంది. ఈ సీజెడ్ నెక్లెస్కి వచ్చి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి చాంద్బాలి వచ్చింది. ఈ ఇయర్ రింగ్స్ బ్యాక్ ఏమో స్క్రూ బ్యాక్ వచ్చిందండి. ఇది వచ్చి సెట్ వచ్చేసి 1400. ఇప్పుడు మనం బ్లాక్ బీట్ చూస్తున్నాము. ఈ బ్లాక్ బీట్ లెంత్ వచ్చేసరికి 24 ఇంచెస్ ఉందండి. ఈ శారీ మీదకి చాలా బాగుంటుంది. ఈ పెండెంట్ వచ్చేసరికి మనకి గేరు పాలిష్, జీజే పాలిష్లో వచ్చింది. ఇక్కడ గ్రీన్ బీడ్స్ వచ్చింది. కింద డ్రాప్స్ వచ్చేసరికి మనకి పాల్స్ డ్రాప్స్ వచ్చినాయి అండి. ఇది ఫ్లవర్ డిజైన్తో వచ్చింది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి మళ్ళీ గోల్డ్ లాగా వచ్చింది. ఫ్రంట్ ఏమో జీజే పాలిష్, బ్యాక్ ఏమో గోల్డ్ డిజైన్తో వచ్చింది. దీనికి ఇప్పుడు మనం చూడబోతుంది స్టడ్స్ అండి. మధ్యలో వచ్చేసి రూబీ కాంబినేషన్లో వచ్చింది. దాని చుట్టూరా సీజెడ్స్ వచ్చేసరికి 2 లైన్స్ ఉన్నాయి. ఒకటేమో స్మాల్ సీజెడ్స్, ఇంకోటేమో కొంచెం పెద్ద సీజెడ్స్. చుట్టూరా పాల్స్తో వచ్చింది. దీని బ్యాక్ సైడ్ ఏమో పుష్ బ్యాక్ సైడ్ అండి. ఇప్పుడు ఫంక్షన్స్కి వాటికి ఇప్పుడు అందరు కామన్గా ఎక్కువ స్టడ్స్ వాడుతున్నారు కదా, చాలా బాగుంటున్నాయి ఈ స్టడ్స్. ఈ స్టడ్స్ కాస్ట్ వచ్చి 360 రూపీస్ అండి. ఈ స్టడ్స్ కాస్ట్ వచ్చి 360 రూపీస్ అండి. చాలా రీజనబుల్ కాస్ట్లో మంచి క్వాలిటీతో వచ్చినాయి అండి. ఇప్పుడు మనం చూడబోతున్న ఐటమ్ కడా బ్యాంగిల్ అండి. ఇది పైన వచ్చేసరికి గేరు పాలిషింగ్తో వచ్చింది. ఇక్కడ మధ్యలో కెంపు ఉంది. అటు ఇటు పీకాక్ డిజైన్తో ఉందండి. కడ వచ్చేసరికి మనకి బ్యాంగిల్ టైప్ ఉంది. ఇది స్క్రూ బ్యాక్ కాదండి. ఇది 26 నెంబర్ అండి. 26 ఒకటే అవైలబుల్గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసరికి 750 రూపీస్ అండి. ఇది మరో కడా బ్యాంగిల్ అండి. ఇది కూడా గేరు పాలిషింగ్తో వచ్చింది. ఇది కూడా 26 అవైలబుల్గా ఉందండి మన దగ్గర. వచ్చేసరికి మధ్యలో రూబీ కాంబినేషన్స్, సీజెడ్స్, స్క్రూ బ్యాక్ కాదండి, బ్యాంగిల్ టైప్. ఇది గేరు పాలిషింగ్తో వచ్చిందని చెప్పి ఈ కడా బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసరికి 500 రూపీస్ అండి. మనం చూడబోతున్నది ఐటమ్ చైన్ బ్రాస్లెట్ అండి. అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు, చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా కాలేజ్ స్టైల్స్లో ఉంటుంది. ఈ బ్రాస్లెట్ వచ్చేసరికి ఇది సీజెడ్ అండి. మధ్యలో పెండెంట్ లాగా వచ్చింది.
చుట్టూరా స్టోన్ లైన్ వచ్చిందండి. ఈ బ్రాస్లెట్ మధ్యలో మొత్తం మల్టీ కలర్ లాగా వచ్చింది. సో చుట్టూరా సీజెడ్, లాస్ట్లో ఏమో చుట్టూరా సీజెడ్ వచ్చింది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి గోల్డ్ ఫినిషింగ్ అండి. ఇలా పుష్ చేస్తే ఇదంతా వచ్చేస్తుందండి మనకి హ్యాండ్కి. 20 రూపీస్ ఈ బ్రాస్లెట్ కాస్ట్ వచ్చి. ఇప్పుడు మనం చైన్ బ్రాస్లెట్ చూస్తున్నాము, మరో చైన్ బ్రాస్లెట్. దీనికి వచ్చేసరికి పెండెంట్ వచ్చేసరికి చుట్టూ పింక్ కాంబినేషన్లో వచ్చింది, మధ్యలో సీజెడ్స్ వచ్చినాయి అండి. ఇక్కడేమో లీఫ్ మోడల్లో వచ్చింది, చుట్టూరా ఏమో సీజెడ్ లైన్ లాగా, సీజెడ్ స్టోన్స్ లైన్ లాగా వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి 300 రూపీస్ అండి. ఇప్పుడు మనం చూడబోతుంది మరో సెట్ అండి, మ్యాట్ ఫినిషింగ్ సెట్. ఇది మ్యాంగో షేప్తో వచ్చింది, మ్యాంగో షేప్ వచ్చింది. ఇక్కడ మ్యాంగో దాని మీద కూడా లీఫ్ డిజైన్తో వచ్చింది. పైన అంతా వచ్చేసరికి రూబీ కాంబినేషన్లో వచ్చింది. ప్రతి మ్యాంగోకి ఒక్కొక్క రూబీ స్టోన్ ఇచ్చారండి. కింద డ్రాప్స్ వచ్చేసరికి మ్యాట్ ఫినిషింగ్ డ్రాప్స్ వచ్చాయండి. ఇక్కడ వచ్చేసరికి మామిడి పిందె, ఇక్కడ ఈ మ్యాంగో షేప్లో చుట్టూరా వచ్చేసరికి రూబీ డాలర్గా వచ్చింది. ఇది ఫుల్లీ లైట్ వెయిట్ సెట్గా ఉంది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ఎలాంటి కాంబినేషన్లో ఇచ్చారో ఇయర్ రింగ్స్ కూడా అట్లాగే ఇచ్చారు. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి పుష్ బ్యాక్ వచ్చినాయి అండి. దీని కాస్ట్ వచ్చేసరికి 1680 రూపీస్ అండి. మనం మ్యాట్ ఫినిషింగ్ పులిగోర చూడబోతున్నాము. ఈ డాలర్ వచ్చేసరికి పులిగోర డాలర్. ఇప్పుడు మనం చూస్తుంది జేజే పాలిష్ నక్లీస్ అండి. ఇది లాంగ్ ఫ్రాక్స్ మీదకి, సింపుల్ ఫంక్షన్స్కి, వాటికి అన్నిటికీ బాగుంటుందండి. ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ వచ్చిందండి, మధ్యలో స్టోను. ఇయర్ రింగ్స్ వచ్చేసరికి 4 ఇంచెస్ వచ్చింది. ఇయర్ రింగ్స్ వచ్చేసరికి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండి. ఇది గ్రాండ్ మ్యారేజెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇది హై క్వాలిటీ జీజే పాలిష్ సెట్. దీని కాస్ట్ వచ్చి 1950 రూపీస్. ఇప్పుడు మనం చూస్తుంది నెక్ చోకర్ అండి, మా జీజే పాలిష్లో నెక్ చోకరు. దీని మధ్యలో అంతా మధ్యలో ఫ్లవర్ డిజైన్తో వచ్చింది. మధ్యలో స్టోన్ వచ్చేసి గ్రీన్ స్టోన్ వచ్చింది. చుట్టూ ఇక్కడ 4 లైన్స్ వచ్చినాయి గ్రీన్ స్టోన్స్తోనే. ఇయర్ రింగ్స్ వచ్చి జీజే పాలిషింగ్ ఇయర్ రింగ్స్. ఇవి వచ్చేసరికి స్టడ్స్ వచ్చినాయి అండి. బ్యాక్ వచ్చేసరికి పుష్ బ్యాక్ వచ్చింది. ఈ నెక్ చోకర్కి పెండెంట్ వచ్చేసరికి మనకి గోల్డ్ పాలిషింగ్తోనే వచ్చింది. ఇది సూపర్గా ఉందండి జీజే పాలిషింగ్ సెట్. ఇప్పుడు చాలా ట్రెండీ డిజైన్, ఇప్పుడు అందరు చాలా కామన్గా అందరూ ఇదే యూజ్ చేస్తూ ఉన్నారు. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 1450 రూపీస్ పడుతుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది మ్యాట్ ఫినిషింగ్ పెండెంట్ అండి. ఈ పెండెంట్ వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ ఉంది. ఈ పెండెంట్ మధ్యలోనేమో లక్ష్మీదేవి మ్యాట్ ఫినిషింగ్తో ఉంది. మ్యాట్ ఫినిషింగ్ లక్ష్మీదేవి పక్కన పీకాక్ కాంబినేషన్లో మ్యాట్ ఫినిషింగ్తో సన్న డిజైన్తో వచ్చిందండి. ఈ లక్ష్మీదేవి పక్కన ఫ్లవర్స్ డిజైన్స్తో ఫ్లవర్స్ బంచులుగా ఫ్లవర్స్ ఉన్నాయి. కింద మనకు డ్రాప్స్ వాడు ఇచ్చేసరికి వాళ్ళు పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు. ఫినిషింగ్ సెట్ బ్యాక్ వచ్చేసరికి హోల్ అండి. ఇట్లా పర్ల్స్ లైన్స్ కింద రూబీస్ అట్లా పట్టడానికి సరిపోయే అంతే ఇచ్చారు. మ్యాట్ ఫినిషింగ్ సెట్ కాస్ట్ వచ్చేసరికి మనకి 800 రూపీస్ పడుతుంది. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నది రామ్ పరివార్ పెండెంట్. ఈ రామ్ పరివార్ పెండెంట్ వచ్చేసరికి మన హ్యాండ్ అంత సైజ్ ఉంది చూడండి ఒకసారి. ఈ రామ్ పరివార్ పెండెంట్కి చుట్టూరా మనకి తీగల్లాగా వచ్చింది. అక్కడేమో వైట్ స్టోన్స్తో రూబీ కాంబినేషన్లో వచ్చింది. కింద వచ్చేసరికి మనకి చిన్న స్మాల్ సైజ్ బొట్టలాగా వచ్చింది. దానికి డ్రాప్స్ ఏమో పర్ల్స్ డ్రాప్స్ కాంబినేషన్లో వచ్చింది. ఇప్పుడు మ్యాట్ ఫినిషింగ్ పెండెంట్కి పక్కన ఇయర్ రింగ్ పెట్టాను చూడండి. ఆ ఇయర్ రింగ్ మొత్తం సేమ్ ఆ పెండెంట్ ఎలాగుందో అదే కాంబినేషన్లో వచ్చింది. ఈ ఇయర్ రింగ్ వచ్చేసరికి మనకి 3 ఇంచెస్ ఉందండి. ఈ ఇయర్ రింగ్ బ్యాక్ సైడ్ ఏమో మనకి పుష్ బ్యాక్ ఇచ్చారు. ఈ మ్యాట్ ఫినిషింగ్ పెండెంట్కి మనకి బ్యాక్ వచ్చేసరికి చాలా పర్ల్స్ లైన్స్ కానీ మనకి ఏది కెంపులు ఏదైనా యూజ్ చేసుకొని వేసుకునేటట్టు ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 800 రూపీస్ అండి. ఇప్పుడు ఈ రామ్ పరివార్ పెండెంట్ చూడండి, ఓవెల్ షేప్ బీడ్స్కి వేస్తే ఎంత బాగుందో. చాలామంది సింగిల్ లైన్కి చాలా ఇష్టపడుతున్నారు. కొంతమంది హెవీగా కావాలి అనుకున్న వాళ్ళు
2 లైన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఫ్యాన్సీ శారీస్ మీదకి, పట్టు శారీ మీదకి దేనికైనా చాలా బాగుంటుంది. ఈ పెండెంట్ కాస్ట్ వచ్చేసరికి 800 రూపీస్. బీట్స్ కాస్ట్ మళ్ళీ వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది పెండెంట్ అండి. ఈ పెండెంట్కి వచ్చేసరికి 3 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్ 4 ఇంచెస్ అట్లా ఉంటుంది. ఈ పెండెంట్కి అటు పక్కన ఇటు పక్కన పీకాక్ డిజైన్తో వచ్చింది. మధ్యలోనేమో మనకి ఫ్లవర్ డిజైన్తో వచ్చింది. కింద వచ్చేసరికి మళ్ళీ కెంపుల్తో వచ్చింది. కింద డ్రాప్స్ వచ్చేసరికి పర్ల్ డ్రాప్స్తో వచ్చిందండి. మనం ఇంకో డాలర్ చూస్తున్నాము. పెండెంట్ వచ్చేసరికి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ లాగా వచ్చిందండి. ఆల్ ఓవర్ డిజైన్ మల్టీ కలర్ పెండెంట్గా వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మనకు డ్రాప్స్ వచ్చినాయి అండి. డ్రాప్స్ వచ్చేసరికి పర్ల్స్ డ్రాప్స్ వచ్చినాయి. ఈ 2 పెండెంట్స్ కాస్ట్ వచ్చేసరికి 850 రూపీస్. సింగిల్ పీస్ 1 పీస్ వచ్చి 850 రూపీస్ అండి.